యథార్థం ఆ రోజున మనం చెప్పుకున్నాం. అగ్ర హీరోలను పిలిపించుకొని నాటి ముఖ్యమంత్రి గారు అవమానపరిచాడు, చిరంజీవి గారిని అగౌరవపరిచారని ఆ రోజు మొత్తం కూడా మీడియా కానీ సోషల్ మీడియా కానీ ట్వీట్ వినండి సార్, డిబేట్ చేసిన సందర్భం. అదే ఇప్పుడు ట్వీట్ కూడా నేను చెప్పాను. బాల్కోటి గారు ఇప్పుడు చిరంజీవి గారే పెట్టిన ట్వీట్ చూడండి ఒకసారి. ఇదే కదా చదివి నిర్మించింది వర్మ. ఇప్పుడు కాసేపు ఆగు మాట్లాడేవారు కాదు, మీరు కూడా అదే అబద్ధాలు చెప్తే ఇప్పుడు ఎవరైతే అవమానించబడ్డాడు అన్న వ్యక్తి ఆయనే తిరిగి చెప్తే ఆయన అవమానం జరిగిందని మాట్లాడితే ఏముంది? మీకు కామినేని శ్రీనివాసరావుకి ఏం తేడా ఉంది? తర్వాత చెప్తారు. వర్మ గారు మీరు మాట్లాడండి. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ని. నా ఎదురుగా అరుణ జనసేన అధికార ప్రతినిధి, ఆ ఎదురుగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి లక్ష్మణ్. వాయినం ఆయనకి ఇచ్చారు, మీరు మొదటి వాయినం ఆయనకి ఇచ్చారు. ఆయన చెలరేగిపోతూ ఉంటుంటారు. ఏ బాధ్యత ఉందని చెప్పేసి అని ఇప్పుడు సబ్జెక్ట్ వదిలేసి కేఎస్ఆర్ గురించి మాట్లాడతా ఏం మాట్లాడతాడు? ఎవడాడు ఇదే భాష? రికార్డు నుంచి తొలగించాలా? నువ్వు చెప్తావు రికార్డు తొలగించాలని? ఎవడు పడితే ఆడని ఇప్పుడు మీరు ఏంది ముఖ్యమంత్రి చేరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏం మాట్లాడుతున్నారు? రికార్డులో తొలగించండి అన్న. వర్మ గారు అసెంబ్లీలో భాష గురించి కేఎస్ఆర్ చెప్తాడా? చెప్పాం కదా. అసెంబ్లీ కేఎస్ ప్రసాద్ గారు, ఆయన కేఎస్ఆర్ ఎవరండి బాబు? మీరు కేఎస్ ప్రసాద్ గారు 5 సంవత్సరాలు ఏ భాష మాట్లాడారు? కేఎస్ఆర్ కాదండి, ఆయన కేఎస్ ప్రసాద్ గారు అండి. కేఎస్ ప్రసాద్ గారు 5 సంవత్సరాలు ఏ భాష విన్నావు నువ్వు అసెంబ్లీలో? విన్నప్పుడు ప్రజాబాహుళ్యంలో ప్రజలు ఏం సమాధానం ఇచ్చారు? కౌంటర్ ఎందుకు? ప్రజాబాహుళ్యంలో ప్రజలు ఏ సమాధానం ఇచ్చారు? భాష మాట్లాడితే అది చెప్తున్నా, నేను కూడా చెప్పాను కదా. కదండి ఇప్పుడు అలా మాట్లాడినందుకే కొడాలి నాని వల్లభనేని వంశీది కూడా ఆయన ప్రస్తావించారు కదా. ఆయన ఏమో వాళ్ళకి సపోర్ట్ చేయలేదు కదా. వర్మ గారు గత 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఏ భాష జరిగిందని అడుగుతున్నా నేను. కేఎస్ఆర్ గారు విన్నారా? చెవుల్లో దూది పెట్టుకున్నారా? మీ ఒక్కరికే చెవులోనే, మాకు లేవు దూదులు పెట్టుకోవడానికి. మాకేం పర్లేదు, మేము వింటూనే ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు ఫాలో అయ్యే వస్తున్నాం. విషయం లేకుండా ఇంటెన్షనల్ గా ఒకరినే టార్గెట్ చేసుకోవద్దు. ఎలాగండి వర్మ గారు ఒక మాట చెప్తా. కేఎస్ఆర్ గారు మీరు నోట్ చేసుకోండి. కేఎస్ఆర్ గారు కాదండి బాబు, ఆయన ప్రసాద్ గారిని పిలండి. మీరు అసలు పేర్లే మార్చేస్తున్నారు. ప్రసాద్ గారు అండి. కేఎస్ఆర్ ఏంటి మరి? ఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? కేఎస్ ప్రసాద్ గారు ఏమంటారండి ఇంగ్లీష్ లో? కేఎస్పీ అంటారు. మీకు ఒక మాట చెప్తున్నాను. నిన్న వర్మ గారు చెప్పండి, ఓజీ సినిమా విడుదలయ్యిందో లేదో, మనోడేదో తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ లాగా తెలుగులోకి ఓజీ అంటే ఒంటరిగా గెలవలేను అర్థం అని చెప్పి ఒక పరిభాష వెంటనే ఏమైందంటే జనసేన నాయకులందరూ కూడా ఒంటరిగా గెలవలేను కాదు, ఒంగోబెట్టి డాట్ 11 అని చెప్పి వాళ్ళు ఫైర్ అయ్యారు. నోట్ చేశారా? మీరు విన్నారా ప్రసాద్ గారు? ఎప్పుడైనా సరే అవతల నుంచి కౌంటర్ లేకుండా ఉంటుందని నేను ఒక్కడిని సత్సంగం చెప్పను. ఇదేనా పెద్దరికం? ఇది ఏంది పెద్దరికం? ఇందులో పెద్దరికే ఉంది. పవన్ కళ్యాణ్ గారు అరే పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు ఈ సబ్జెక్ట్ మాడేవాళ్ళ? నీకు టాపిక్ లేనప్పుడు డైవర్ట్ చేయడంలో పెద్ద సిద్ధాస్తుడివి. నీకు ఆ ఛానల్ అలవాటు అయిపోయి అక్కడ భజన అలవాటు అయిపోతే ఎలా అవుద్ది? పాయింట్ మారకుండా పాయింట్ వినకుండా రెండే ఎక్కువ చదువుకుని వచ్చిన చిన్నపిల్లల మాట్లాడేలాగే ఉంటది. సబ్జెక్ట్ మారకుండా ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే మేము విన్నామా? రైట్, ఓకే ఓకే, సైలెంట్ మాట్లాడండి. నందమూరి బాలకృష్ణ గారు ఏనాడు కూడా పరుషు పదజాలంగా కానీ అసభ్యంగా కానీ శాసనసభలో మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన శాసనసభలో మాట్లాడటమే చాలా చాలా తక్కువ. మీకు ఒక మాట చెప్తానండి, తన బావగారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన, తన సోదరుని అదే సభలో అవమానపరిచిన, తన అల్లుడిని ఇబ్బందులు పెట్టిన ఆయన ఆ సభలో కూడా ఎప్పుడు మాట్లాడారు కదండి. ఈ రోజు కూడా ఉన్న యథార్థమే చెప్పాడు. అది కూడా కామినేని శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటుంటే ఆత్మూరం కూడా దక్కలేదు. తర్వాత సీఎం గెలుస్తానన్నాడు, మినిస్టర్తో గెలవండి అని చెప్పేసి ఈ విధంగా పరాభవం చేశారని ఆ పరాభవ సంఘటన చెప్పారు. జరిగిన మాట యథార్థం. సరే ఇప్పుడు కాదండి, ఇప్పుడు చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. కాదండి ఇప్పుడు